ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? మనకి బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసు, ఆశీర్వాదం అంటే మనం ఎలా ఆశీర్వదింపబడతాము అవన్నీ తెలుసు. కానీ ఎక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది? సో దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ వేర్ అ పర్సన్ థింక్స్ దట్ బ్లెస్సింగ్ లైస్ in some areas or places. Yeah, of course, God blessed some people, some places. God is there everywhere. But let's see how God used a person to bless others, and also He made him as a blessing to many, many nations and people. Oksari manandramu Genesis 37th chapter 2 and 3 verses చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందాం. These are the generations of Jacob. Joseph, being 17 years old, was feeding the flock with his brethren, and the lad was with the sons of Bilhah and with the sons of Zilpah, his father's wives, and Joseph brought unto his father their evil report. Now Israel loved Joseph more than all his children, because he was the son of his old age, and he made him a coat of many colors. ఇక్కడ చూసుకుంటే ఈ 2 వచనాల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నామో? జోసెఫ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ జోసెఫ్ గురించి చెప్తున్నారనమాట. జేకబ్ వచ్చేసి జోసెఫ్ వాళ్ళ ఫాదర్. ఆయనకి ఎంతమంది సన్స్ ఉన్నారు? ఎవరికన్నా జేకబ్కి ఎంతమంది కుమారులు ఉన్నారు? 12. ఓకే, సో జోసెఫ్ వాజ్ 11th పర్సన్. సో జోసెఫ్ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళ అన్నలతో జోసెఫ్ బయట క్యాటిల్ని, ఫ్లాక్ని చూసుకోవడానికి అదొక వాళ్ళ బిజినెస్ అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ నాన్నకి హెల్పింగ్గా ఉన్నారు అందరూ. కానీ జోసెఫ్ ఏం చేస్తాడంటే, వెన్ ఎవర్ హీ కమ్స్ బ్యాక్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి హీ బ్రాట్ అంటూ హిస్ ఫాదర్ దేర్ ఈవిల్ రిపోర్ట్. అంటే వాళ్ళు అన్నల గురించి చెప్పేవాడు, ఇలా చేశారు, అలా చేశారు. ఒకవేళ వాళ్ళన్న సరిగ్గా షీప్ చూసుకోకపోతే, సరిగ్గా ఫీడ్ చేయకపోతే షీప్ని, లేదంటే వేరే షీప్ వేరే ప్యాస్చర్స్లోకి వెళ్ళి అవి తింటుంటే పట్టించుకోకుండా అలా కేర్లెస్గా ఉంటున్నారా అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట జోసెఫ్. అది ఆయన పని. కానీ ఇక్కడ ఏమైందంట, అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడంటే యాకోబు జోసెఫ్ని ప్రేమించాడు. జోసెఫ్కి ఒక మంచి కలర్ఫుల్ కోట్ కూడా చేసి ఇచ్చాడనమాట. అంటే అంతగా ప్రేమించాడు. బట్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ ఇస్ జోసెఫ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒకటేం జరిగిందంటే, యోసేపు యొక్క జీవితం బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. కానీ దేవుడు ఒక దర్శనం ఇచ్చాడనమాట. 2 దర్శనాలు ఇచ్చాడు దేవుడు. సో ఆ డ్రీమ్స్ జోసెఫ్కి వచ్చినప్పుడు దాంట్లో ఏముందంటే, జోసెఫ్ యొక్క గ్రాస్ హే ఒకటి నిలబడుకొని ఉంటే మిగతా 11 హేస్ జోసెఫ్ యొక్క హేకి, ఆ గడ్డి మోపుకి వంగుతున్నట్టు, బోడౌన్ చేస్తున్నట్టు డ్రీమ్ వచ్చింది. ఇంకోటి సన్ అండ్ మూన్ అండ్ స్టార్స్ కూడా బోడౌన్ చేస్తున్నట్టు వచ్చింది అనమాట. ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ బ్రదర్స్కి చెప్పాడో అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చిందనమాట. ఎస్పెషల్లీ జోసెఫ్ యొక్క అన్నలకి చాలా కోపం వచ్చింది. అంటే ఏమనుకుంటున్నావు, ముందుగానే జోసెఫ్ అంటే వాళ్ళకంత ఇష్టం లేదు. ఎందుకంటే జోసెఫ్ జేకబ్ యొక్క ఫేవరెట్ సన్ కాబట్టి దే హేటెడ్ హిమ్. సో డ్రీమ్స్ చెప్పిన తర్వాత కూడా జోసెఫ్ని చాలా హేట్ చేశారనమాట. అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి కళలు ఎలా వస్తున్నాయి, ఎంత ధైర్యం, మనమంటాం ఆయన మొక్కుతామంట, ఇంకా ఇదే అనుకుంటున్నాడా లైఫ్ అంటే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఒకరోజు ఏం చేశారంటే, చంపేద్దాము జోసెఫ్ని అని డిసైడ్ అయ్యారు. ఎవరు? వాళ్ళ బ్రదర్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, వన్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ఆయన ఏమంటాడంటే, మనం చంపొద్దు, మనం ఒక పిట్లో వేసేద్దాం జోసెఫ్ని. పిట్లో వేసేసి అక్కడి నుంచి వి విల్ గో ఆఫ్. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన జోసెఫ్ని తీసి మళ్ళీ తండ్రికి అప్పచెప్పాలనే థాట్తో ఆయన ఆ ప్లాన్ చెప్తాడనమాట. చెప్పినప్పుడు
ఆ బ్రదర్స్ అందరు తీసుకెళ్ళి జోసెఫ్ని ఒక గుంటలో పడేస్తారు. ఒకరోజు ఇలా జరుగుద్ది. జోసెఫ్ నార్మల్గానే వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా ఆయన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ బ్రదర్స్ని ఫాలో అవుతూ వాళ్ళ బ్రదర్స్తో క్యాటిల్తో ఉంటారు. కానీ ఒకరోజు ఆయనని పిట్లో పడేస్తారు. పిట్లో పడేసిన తర్వాత ఎలా ఉంటుంది యోసెఫ్ యొక్క ఫీలింగ్ అంటే, దేవుడు ఇచ్చిన డ్రీమ్ రాంగ్గా, ఆ డ్రీమ్ వచ్చిందని చెప్పాడు కానీ కొద్ది రోజులకి ఇలానే వెంటనే జరిగిపోయిందనమాట. అంటే వాట్ ఈస్ ఇట్? ఈజ్ ఇట్ మ్యాచింగ్ విత్ ద గాడ్స్ విజన్ ఆర్ గాడ్స్ డ్రీమ్ దట్ జోసెఫ్ రిసీవ్డ్? ఇట్స్ కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్. ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే, ఆ పిట్లో పడేసిన తర్వాత లేదు ఇక్కడ నుంచి చంపకూడదు, ఇక్కడ ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి వాళ్ళ అన్నలు, సొంత అన్నలు అమ్మేస్తారనమాట. అమ్మేసినప్పుడు ఫస్ట్ థింగ్ వేర్ హీ విల్ గో ఇస్ పోతీఫర్స్ హౌస్ అనమాట. లెట్స్ రీడ్ జెనసిస్ 37, అదే చాప్టర్లో 36th verse చదువుకుందాం. అండ్ ద మిడియనైట్స్ సోల్డ్ హిమ్ ఇన్ టు ఈజిప్ట్ అండ్ టు పోతిఫర్, an officer of Pharaoh's and captain of the guard. 36th verseలో చూస్తే జోసెఫ్ యొక్క లైఫ్ ఇక్కడి వరకు చూస్తే ఎంత హ్యాపీ లైఫ్, ఎంత హ్యాపీగా బిగిన్ అయిన లైఫ్ ఏమైపోయింది, సడన్గా షాటర్ అయిపోయింది అనమాట. ఆయన అమ్మబడ్డాడు జోసెఫ్. ఎలాగా అంటే ఒక స్లేవ్గా. అంటే ఊరులో జోసెఫ్ ఒక స్లేవ్గా ఎంటర్ అయ్యాడు అనమాట. నార్మల్గా మనం అనుకుంటుంటాం కదా, మా ఇంట్లో, మా ఊరు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటేనే మా జీవితం బాగుంటుంది. సో వీ ట్రై టు సెటిల్ డౌన్ దేర్ ఓన్లీ. మనకు తెలిసిన ప్లేసెస్లో, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయటము, అలా మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ యోసేపు యొక్క జీవితం ఎలా మారిపోయిందంటే, సడన్గా వాళ్ళ తండ్రి ఇంటి నుంచి వేరు చేయబడి సడన్గా వెళ్ళిపోయి ఈజిప్ట్లో ఉండడం జరిగిందనమాట. అక్కడ ఎలా ట్రీట్ చేశారో మనకు తెలియదు, ఎందుకంటే హీ వాజ్ అ స్లేవ్. స్లేవ్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? స్లేవ్స్ని కింగ్స్ లాగా ట్రీట్ చేస్తారా? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్ రైట్, యు ఆర్ ఫోకస్డ్ రైట్. సో స్లేవ్స్ని కింగ్స్ లాగా ట్రీట్ చేయరు. సో స్లేవ్స్ని స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారంటే అన్నం దొరుకుద్దో లేదో తెలీదు, ఆ రోజుకి ఆ పూటకి గడిస్తే చాలు. అంటే ఒక పర్టికులర్ అసైన్డ్ వర్క్ ఉండదు వాళ్ళకి. ఏం చెప్తే అది చేయాలి. సడన్గా వెళ్ళి అక్కడ అది క్లీన్ చేసినా అంటే అది క్లీన్ చేయాలి. బయటికి వెళ్ళి ఇవి మోసుకుంటారా లోపలికంటే అవి మోసుకుంటూ రావాలి. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విత్ జోసెఫ్. కానీ ఒక టైంలో ఎక్కడికి తీసుకువెళ్ళారంటే పోతిఫర్ యొక్క ఇంట్లో స్లేవ్గా అమ్మబడ్డాడు అనమాట. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 39th chapter, 2nd verse. Let's read the first verse. And Joseph was brought down to Egypt, and Potiphar, an officer of Pharaoh, captain of the guard, an Egyptian, bought him of the hands of the Ishmaelites, which had brought him down thither. 2nd verse. And the Lord was with Joseph, and he was a prosperous man, and he was in the house of his master the Egyptian. ఎక్కడున్నాడు జోసెఫ్? ఈజిప్ట్లో ఉన్నాడు. ఎవరింట్లో అంటే ఆయన మాస్టర్స్ హౌస్లో ఉన్నాడు అనమాట. అక్కడికి అసైన్ చేశారు జోసెఫ్ని, అక్కడ పనులు చేస్తూ ఉన్నాడు. కానీ 2nd verseలో ఫస్ట్ హాఫ్ చూస్తే అండ్ ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అంటే ఎక్కడ దేవుడు ఉన్నాడు? అసలు ఫస్ట్ జోసెఫ్ ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. కానీ అన్నలు వాళ్ళ తండ్రి నుంచి సపరేట్ చేసేసి ఇచ్చేశారు. అన్నలు ఏం చెప్పి ఉంటారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే, జోసెఫ్ యొక్క ఆ కోట్ చూపించి ఒక గొర్రెని కట్ చేసి దాని రక్తాన్ని కోటుకు అంటించి ఒక లయనో ఏదో బీస్ట్ వచ్చేసి చంపేసింది అని వాళ్ళ తండ్రికి చెప్తే వాళ్ళ తండ్రి చాలా దిగులు పడతాడనమాట. అలా చేశారు వాళ్ళ అన్నలు. అంటే హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ హిస్ ఫాదర్ అండ్ ఆల్ ద లవ్డ్ వన్స్ ఫ్రమ్ హిస్ కంఫర్టబుల్ ప్లేస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు మనల్ని కదిపేస్తాడు అక్కడి నుంచి. ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు హీ విల్ మూవ్ అస్ ఫ్రమ్ అవర్ కంఫర్టబుల్ జోన్. అ చేంజ్ విల్ హ్యాపెన్ వేర్ వీ నీడ్ టు అలైన్ విత్ ద గాడ్స్ ప్లాన్ విత్ పేషెన్స్ అండ్ హంబల్నెస్. బట్ లెట్స్ సీ హూ వాజ్ దేర్ విత్ జోసెఫ్ ఇన్ అన్ అన్నోన్ ప్లేస్. ఒక అన్నోన్ ప్లేస్ దగ్గర ఎవరున్నారంటే ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ అ ప్రాస్పరస్ మ్యాన్. ఒక స్లేవ్గా వెళ్ళాడు కానీ బ్లెస్ అయ్యాడు అనమాట అక్కడ.
ఒక ప్రాస్పరస్ మ్యాన్గా తయారయ్యాడు. ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్ వేర్ హీ ఎంటర్డ్ యాజ్ స్లేవ్. ఓకే, లెట్స్ సీ ద సెకండ్ ప్లేస్. Genesis 39th chapter. 20th verse. And Joseph's master took him and put him into the prison, a place where the king's prisoners were bound, and he was there in the prison. Next, ఈ చాప్టర్లో సెకండ్ వర్స్లో Joseph was in his master's house, but in 20th verse, he's in the prison. ఓకే, సో సెకండ్ ప్లేస్ వచ్చేసి జోసెఫ్ ఎంటర్డ్ ద ప్రిజన్, ఇన్నర్ ప్రిజన్. ఎందుకు ఈ గ్యాప్లో ఏం జరిగింది అంటే, జోసెఫ్ యొక్క సిన్సియారిటీని బట్టి, ఆయన ఆనెస్టీని బట్టి దేవుడు అక్కడ బ్లెస్ చేయడం జరిగింది. అలానే ఆయన మాస్టర్ యొక్క దృష్టిలో కూడా దేవుడు ఫేవర్ పెట్టాడనమాట. సో ఆయన యొక్క మాస్టర్ ఏం చేశాడంటే జోసెఫ్ని ఒక మంచి స్థానంలోకి తీసుకొచ్చాడు. అంటే ఒక మంచి అథారిటీ ఇచ్చాడనమాట. ఇంట్లో మొత్తం నువ్వే చూసుకోవాలి, ఇక్కడున్న సర్వెంట్స్ కానీ ఇక్కడున్న ఎవరైనా దే విల్ లిజన్ టు యూ, యూ నీడ్ టు బీ రెస్పాన్సిబుల్ ఓవర్ దిస్ హౌస్ అండ్ ఆల్ ద పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్ అని హీ ప్రమోటెడ్ జోసెఫ్ దేర్. Why? Because he was sincere, he was honest, and he saw that the Lord was with him. So Joseph found grace in his sight anamata. Because Joseph did not depend on people. He didn't depend on anyone. He depended on God. Kabatti he was promoted there. And then oka roju emaitadante, when everything was nice, Potiphar's wife would come and treat Joseph in a wrong way, oka wrong direction loki తీసుకువెళ్ళాలని వాళ్ళ వైఫ్ చూస్తుందన్నమాట జోసెఫ్ని. చూసినప్పుడు జోసెఫ్ ఏం చేస్తాడంటే, దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఆయన ఆమె చెప్పిన దానికి ఇష్టపడాడు. అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడనమాట. పారిపోయేటప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, షీ విల్ గ్రాబ్ ద గార్మెంట్ ఆఫ్ జోసెఫ్ యొక్క వేసుకున్న షర్ట్ కానీ ఏదన్నా అలా ఆమె చేతిలో ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు జోసెఫ్. అంటే హీ ర్యాన్ అవే టు అ డిఫరెంట్ ప్లేస్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ రాంగ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. సో వెన్ ద మాస్టర్ రిటర్న్ హోమ్, వీళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే, పోతిఫర్స్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు జోసెఫ్ మీద బ్లేమ్ చేస్తుంది. హీ డిడ్ ఇట్ అండ్ హీ ట్రైడ్ టు బిహేవ్ రాంగ్ ఇన్ అ రాంగ్ వే అని చెప్తుంది అనమాట. అప్పుడు వెంటనే ఆ మాస్టర్కి కోపం వచ్చి జోసెఫ్ని ప్రిజన్లో పెట్టేస్తారు. ఇజ్ ఇట్ అ వండర్ఫుల్ థింగ్? నో. అంత సిన్సియర్గా, అంత ఆనెస్ట్గా ఆయన ప్రజల్ని చూసి, దేవుని మనుషుల్ని చూసి ఆయన లేడు, కానీ అంత ఆనెస్ట్గా దేవుని చూసి ఉన్నప్పటికీ జోసెఫ్ యొక్క రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ? వేర్ డిడ్ హీ ఎండ్ అప్? హీ ఎండెడ్ అప్ ఇన్ ప్రిజన్. అది కూడా ఎలాంటి ఛాంబర్ అంటే, జైల్లో వెరీ వెరీ హార్డ్ పర్సన్స్ ఉంటారు ఆ జైల్లో. అంటే ఇన్నర్ ప్రిజన్ అనమాట. అంటే చాలా పెద్ద క్రైమ్స్ చేస్తే అక్కడ పెట్టేస్తారనమాట. అలాంటి జైలుకి పంపించేస్తారు. కానీ అయినప్పటికీ ఎవరున్నారంట? లెట్స్ రీడ్ 21 to 23, 21st verse. But the Lord was with Joseph and showed him mercy and gave him favor in the sight of the keeper of the prison. అక్కడ కూడా ఎవరున్నారు? Can you all say? The Lord. The Lord was with Joseph and showed him mercy and gave him favor in the sight of the keeper of the prison. ఇప్పుడు జైల్లో ఒక ప్రిజనర్గా తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రిజనర్కి ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారా? అదర్ దాన్ పనిష్మెంట్స్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా నువ్వు ఈ జైలు చూసుకో, నువ్వు ఈ డిపార్ట్మెంట్ చూసుకో అని ఇవ్వరు కదా. కానీ జోసెఫ్కి ఏం చెప్పాడంటే, అండ్ ద కీపర్ ఆఫ్ ద ప్రిజన్ కమిటెడ్ టు జోసెఫ్స్ హ్యాండ్ ఆల్ ద ప్రిజనర్స్. జోసెఫ్కి అప్పచెప్పాడంట, ఇక్కడున్న ప్రిజనర్స్ అందరినీ నువ్వే చూసుకో, అండ్ జోసెఫ్ ఏ చెప్తే మీరు అది చేయండి అని. అక్కడ కూడా కీపర్ ఆఫ్ ద ప్రిజన్ ఐడెంటిఫైడ్ జోసెఫ్స్ బ్లెస్సింగ్. జోసెఫ్తో ఎవరున్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. దిస్ ఇస్ ద సెకండ్ ప్లేస్ హీ మూవ్డ్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్.
And there's third place. Let's see what is the third place. Genesis 41st chapter 41 మనం చదువుకుంటా వెళ్తే ఇక్కడ ఏం జరుగుద్దంటే జోసెఫ్ హ్యాస్ అ గిఫ్ట్ టు ఇంటర్ప్రెట్ డ్రీమ్స్ అండ్ విజన్స్. అలా జైల్లో కూడా, ఆ జైల్లో ఉన్నప్పుడు దేవుడితో సహవాసంలో ఉన్నాడు. ఆయన జోసెఫ్ ఒకవేళ ఆ సిచ్యువేషన్లో, టఫ్ సిచ్యువేషన్ కదా, మనం చదువుతున్నప్పుడు నార్మల్గా ఉన్నాం, వింటున్నాం, మీకు కూడా నార్మల్గా ఉంటుంది. కానీ ఇఫ్ యూ ఇమాజిన్ ద రియల్ సిచ్యువేషన్ ఆఫ్ జోసెఫ్, రైట్, హౌ హార్డ్ ఇట్ వాస్ ఫర్ హిమ్ టు హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్. ఆయన విశ్వాసంతో ఉండాలన్న ఆ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలీదు. చాలామంది అంటారు కదా, మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాం, దేవుని యొక్క నీతిని పాటించాలనుకుంటే ఈ లోకంలో అస్సలు కుదరదు. కానీ అలాంటి నీతిని కూడా, దేవుని యొక్క నీతిని పట్టుకొని ఆయన తో సహవాసం చేస్తూ దేవుని దృష్టిలో కరెక్ట్గా ఉండాలని అనుకుంటున్నప్పటికీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ప్రిజన్లో వేస్తారు. అయినప్పటికీ దేవుణ్ణి వదిలాడా జోసెఫ్? వదలలేదన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుద్దంటే ఇద్దరికి డ్రీమ్స్ ఇంటర్ప్రిట్ చేయటం, వాళ్ళు మళ్ళీ వెళ్ళి రాజుని కలవటం, ఇవన్నీ జరుగుతాయి. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్. డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఆల్ ద వర్సెస్. ఒక్కసారి 16th verse చూసుకుందాము. అండ్ జోసెఫ్ ఆన్సర్డ్ ఫెరో సేయింగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మీ, గాడ్ షిల్ గివ్ ఫెరో అన్ ఆన్సర్ ఆఫ్ పీస్. ఇక్కడ ఏం జరిగిందంటే, దీనికి ముందు అక్కడ ఉన్న ఈజిప్ట్లో ఉన్న ఫరో అంటే ఎవరు? ఫరో అంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ దట్ నేషన్. ఇంకా ఆయనకంటే మించిన వాళ్ళు ఎవరు లేరనమాట. ఆ ఫరోకి ఏమొచ్చిందంట? ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ వచ్చినప్పుడు జైల్లో ఉన్నప్పుడు జోసెఫ్ ఎవరి డ్రీమ్స్ అయితే ఇంటర్ప్రిట్ చేసి చెప్పారో అతను వెళ్ళి ఫరోకి చెప్తాడు, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన కళల్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తాడు అని చెప్పినప్పుడు, ఆయనలో దేవుని యొక్క ఆత్మ ఉంది అని చెప్పినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే ఇమీడియట్గా యోసేపుని ప్రిజన్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి, ఐ హర్డ్ దట్ యు ఇంటర్ప్రెట్ డ్రీమ్స్ అండ్ విజన్స్, రైట్, సో కెన్ యూ ఇంటర్ప్రెట్ మై డ్రీమ్ అని అడుగుతాడు. ఎందుకంటే ఫరోకి ఒక కళ వచ్చిందనమాట. నా కళని నువ్వు ఇంటర్ప్రెట్ చేయగలవా అని అడుగుతాడనమాట. ఏమంటాడంటే ఫరో 15th verse, and Pharaoh said unto Joseph, I have dreamed a dream, and there is none that can interpret it. And I have heard say of thee, thou canst understand a dream to interpret it. నువ్వు చేయగలవంట ఆ పని, ఎవరు చేయలేరు, కానీ నువ్వు చేయగలవంట అని చెప్పినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ఇన్ మీ, గాడ్ షెల్ గివ్ ఫరో అన్ ఆన్సర్ అని చెప్తున్నాడు. డిడ్ యూ నోటీస్ హౌ జోసెఫ్ is honoring God and glorifying God in that presence of the king. ఒక కింగ్ ముందు నిలబడ్డము. ఇది థర్డ్ ప్లేస్. సో ఫస్ట్ ప్లేస్ ఎవరని చెప్పగలరా? వాట్ డిడ్ వి సీ? పోతిఫర్స్ హౌస్ యాజ్ అ స్లేవ్. సెకండ్ ప్లేస్లో ప్రిజన్లో ఉన్నాడు, అక్కడ కూడా జోసెఫ్ వాజ్ ప్రమోటెడ్. అండ్ దెన్ థర్డ్ ప్లేస్లో ఫరో యొక్క ఇంట్లో ఉన్నాడు అనమాట. ఫరో యొక్క ప్యాలెస్లో ఉన్నాడు. ఫరో ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమొచ్చిందంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది జోసెఫ్కి. గాడ్ ప్రొవైడెడ్ దట్ ఆపర్చునిటీ టు ఇంటర్ప్రెట్ అ డ్రీమ్ అండ్ దేర్ హీ గ్లోరిఫైస్ గాడ్. ఒక్కసారి ఫరోకి జోసెఫ్ డ్రీమ్ని మొత్తం ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత ఫరో అంటాడు, ఇలాంటి వైస్ పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు అని అంటాడు అనమాట. ఎందుకంటే కమింగ్ 7 yearsలో మనకి ఫెమైన్ ఉంది. సో వీ హ్యావ్ టు గ్యాదర్ ఆల్ ద ఫుడ్, వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫ్రమ్ నౌ ఇట్ సెల్ఫ్. ముందే ఒక కరువు వస్తుందని తెలిసినప్పుడు ఇప్పటి నుంచే మనము అందరము కలిసి క్రాప్స్ కల్టివేట్ చేసి ఇవన్నీ చేస్తే, ఫుడ్ గ్యాదర్ చేసుకుంటే మన నేషనే కాదు చాలామంది వరల్డ్ అంతటికి మనకు సప్లై చేసే అంత చెయ్యొచ్చు మనము అని చెప్పి జోసెఫ్ ఇంటర్ప్రిట్ చేస్తాడనమాట. అప్పుడు ఫరో అంటాడు, ఇలాంటి వైస్ పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి ఫరో అంటాడనమాట. అప్పుడు జోసెఫ్ చెప్తాడు, మీరు ఒక వైస్ పర్సన్ని ఎన్నుకొని ఆయనను రూలర్గా పెట్టుకోండి, ఆయన ఏం చెప్తే అది చేయండి, ఇలా చేయాలి అది చేయాలని దేవుడి యొక్క ఆత్మ కలిగి ఆయన చెప్పినప్పుడు ఫరో అంటాడు, నేను అపాయింట్ చేసుకుంటున్నాను అని చెప్తాడనమాట. అండ్ ఇఫ్ యూ రీడ్ 41 to 44 verses, it says,
And Pharaoh said unto Joseph, See, I have set thee over all the land of Egypt. 42nd verse. And Pharaoh took off his ring from his hand and put it upon Joseph's hand and arrayed him in vestures of fine linen and put a gold chain about his neck. 44th verse చూద్దాం. And Pharaoh said unto Joseph, I am Pharaoh, and without thee shall no man lift up his hand or foot in all the land of Egypt. ఇక్కడ అథారిటీ ఇచ్చేసాడు యోసెఫ్కి. ఇక్కడ యోసెఫ్కి ఎలాంటి అథారిటీ ఇచ్చాడంటే, పొజిషన్ వైజ్ చూసుకుంటే ఫరో ఇస్ ద కింగ్ ఆఫ్ ది ఈజిప్ట్, బట్ అథారిటీ వైజ్, రెస్పాన్సిబిలిటీస్ వైజ్ చూసుకుంటే it is Joseph who is the king, right? How many of you agree to this? Are you all here with me? Right? So దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి ఈ వాక్యం ద్వారా, దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, లేదంటే నిన్ను ఇలా చేస్తాను అని, కానీ నేను ఒకరికి ఒక బ్లెస్సింగ్ వాడుకుంటాను నేను అని చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, He will take us through a promise. ఇందాక నేను ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను, వేర్ ఇస్ ద బ్లెస్సింగ్, ఇన్ విచ్ ఏరియా ఇట్ ఇస్, ఇన్ విచ్ ప్లేస్ ఇట్ ఇస్, ఎక్కడుంది ఆశీర్వాదము అని ఎదుర్కొంటూ ఉంటారు కదా. ఒక ప్లేస్లో ఒక 10 members వెళ్ళి, సపోజ్ లెట్స్ సే 10 members కేమ్ టు హైదరాబాద్ అండ్ దే ఫౌండ్ అ జాబ్ అండ్ దే సెటిల్ వెల్ హియర్. ఆ 10 members స్టోరీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది, అరే నేను కూడా వెళ్ళి, హైదరాబాద్లో మంచి జాబ్స్ ఉన్నాయంట, నేను కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతానని చెప్పి వచ్చేస్తారు. అనుకున్న ప్రకారమే సెటిల్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు సెటిల్ అవ్వకపోతే ఏంటి అర్థము, హైదరాబాద్లో జాబ్స్ దొరకట్లేదు, ఇక్కడ సెటిల్మెంట్ లేదు అంటే ఇక్కడ ఆశీర్వాదం లేదన్నా. జస్ట్ బ్లెస్సింగ్ టుక్ ఫ్లైట్ అండ్ వెంట్ టు బెంగళూరు, సారీ దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ హియర్ ఇన్ హైదరాబాద్ అని అనుకుంటామా? నో. ద పాయింట్ దట్ రియలీ గాడ్ వాంట్స్ us to bring through Joseph's story is, always remember the blessing is in you. Wherever you go, the blessing follows. But the blessing should be from the Lord. మనకి సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఎవరంటే దేవుడు. మనం దేవుడితో ఉన్నప్పుడు, ఆయన పనులు మనం చేస్తున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకి అన్నీ యాడ్ చేస్తానని వాక్యం చెప్తా ఉంది. యు ఆల్ నో దిస్ వర్స్, రైట్? First seek ye the kingdom of God and everything will be added. Seek ye the kingdom and also the righteousness. జోసెఫ్ ఆయన డ్యూటీస్ చేసుకున్నాడు అనమాట. పోతిఫర్స్ హౌస్లో కానీ, ప్రిజన్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సహవాసం ఆయనతో ఉంది. అది గమనించాలి. నో మ్యాటర్ హౌ బ్రోక్ వీఆర్, మన లైఫ్ ఒక విధంగా అనుకుంటే ఇంకొక విధంగా ఎండప్ అవుతుంది. కొన్నిసార్లు దెర్ ఆర్ వెరీ బిటర్ ఫేజెస్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు కాంప్లికేటెడ్ లైఫ్ అనిపిస్తుంది. అసలు ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, భూమి మీద ఎందుకు పుట్టాను అనిపిస్తుంది కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, వీ హ్యావ్ ద గాడ్ హూ గివ్స్ అస్ విక్టరీ బికాస్ హీ వన్ ద బ్యాటిల్ ఆన్ ద క్రాస్ అండ్ హీ బ్రాట్ దట్ విక్టరీ. మనల్ని దేవుడు కొన్నాడు, మనకి ఆ విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని మనం మర్చిపోతే ఈరోజు మనం పెట్టే విశ్వాసం కానీ, మరి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తున్నారు ఇక్కడ, దట్ విల్ ఆల్ బీ మీనింగ్లెస్, రైట్? ఇఫ్ వీ డోంట్ పుట్ ఫెయిత్ ఇన్ గాడ్, ఇఫ్ వీ డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్, అండ్ ఇఫ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఇట్ విల్ ఆల్ బీ మీనింగ్లెస్. సో ఆల్వేస్ లుక్ అన్ టు గాడ్, నాట్ అన్ టు పీపుల్, ఆల్వేస్. అండ్ దేవుడు చేంజ్ తీసుకొస్తాడు. ఒక ప్రామిస్ని దేవుడు ఇస్తాడు మన లైఫ్లో. హౌ మెనీ ఆఫ్ యూ రిసీవ్డ్ అట్లీస్ట్ వన్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్? కెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ షో మీ? ఒక్క ప్రామిస్ అన్న దేవుడు ఇచ్చాడు కదా. ఆ ప్రామిస్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ ప్రాసెస్ గుండా తీసుకువెళ్తాడనమాట. అంటే జోసెఫ్కి ఒక ప్రామిస్, ఒక దర్శనం, ఒక కళ ఇచ్చాడు దేవుడు. దాంట్లో జోసెఫే ఒక రూలర్గా ఉంటున్నట్టు, కానీ ఆయన రియాలిటీ చూసుకుంటే అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన దేవుని యొక్క ప్లాన్లో ఉన్నాడా? జోసెఫ్ ఉన్నాడు, కానీ అక్కడ రియాలిటీలో ఏం మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన దేవుని యొక్క ప్లాన్ని ఎలా ఎంటర్ అయ్యాడంటే ఒక స్లేవ్గా. కెన్ యూ ఇమాజిన్? యూ హ్యావ్ టు ఎంటర్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్, ద ప్లాన్ ఆఫ్ గాడ్ లైక్ అ స్లేవ్ అండ్ యూ విల్ ఎండ్ అప్ లైక్ అ రూలర్. It's very hard to believe, and also it's very hard to cross that phase in our lives.
Let it be anything. This is just an example that God has set for us. Through His living word, we are seeing how Joseph was blessed. మన బ్లెస్సింగ్ ఇంకొకరికి బ్లెస్సింగ్గా ఉన్నప్పుడు, మనం ఆశీర్వదింపబడినప్పుడు, మనం ఇతరులకి బ్లెస్సింగ్గా ఉంటున్నామంటే దట్స్ ద గుడ్ సైన్ ఆఫ్ అ బ్లెస్సింగ్. ఎలాంటి పర్సన్ అంటే ఈవిల్ రిపోర్ట్ ఇచ్చేవాడు కదా. స్టార్టింగ్లో మనం చూసుకున్నాం, వాళ్ళ అన్నల మీద కంప్లైంట్ చేసేవాడు అనమాట. కానీ ఒకసారి రూలర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ తిరిగి ఈజిప్ట్కి వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలీదు ఇక్కడ జోసెఫ్ ఉన్నాడు, ఆయనే రూలర్ అని వాళ్ళకి తెలీదు. కానీ ఎక్కడ కరువు వచ్చినప్పుడు ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది? ఈజిప్ట్లోనే దొరుకుతుంది. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు జోసెఫ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు హిస్ బ్రదర్స్. అరే నేనే మీ తమ్ముడిని, ఒకప్పుడు మీరు అమ్మేశారు. అప్పుడు జోసెఫ్ ఏమంటాడు తెలుసా? ఒక వర్డ్ ఉంటుంది ఇక్కడ, దట్స్ అ వెరీ నైస్ వర్డ్. హీ సేస్ దట్ గాడ్ సెంట్ మీ, నాట్ యూ. దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు. దేవుడికి ఇది మొత్తం తెలుసు, కరువు వస్తుంది, ఇలా సఫర్ అవుతారని తెలుసు. మన ఫ్యామిలీని సేవ్ చేయడానికి నన్ను ముందుగా దేవుడు పంపించాడు, మీరు నన్ను నమ్మలేదు అని చెప్తాడు. అంటే ఆయన హార్ట్, కంప్లైనింగ్ హార్ట్ ఎలా మారిందంట ప్రాసెస్లో. హీ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ పర్సన్ హూ కెన్ ఫర్గివ్. హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ఫర్గివ్ పీపుల్ హూ ట్రై టు కిల్ అస్. మనం ఒక మాట అంటేనే మనం తీసుకోలేం కదా. ఒకటి మనం పడలేం. కానీ ఎంత హార్డ్ అంటే సొంత అన్నలు చంపేయాలని చూసినప్పుడు, ఆయన రూలర్ అయినప్పుడు, ఆయనకి పొజిషన్ ఉన్నప్పుడు, అథారిటీ, పవర్ అన్నీ ఉన్నాయి. హీస్ నెక్స్ట్ టు ఫారో. ఆయన ఏం చెప్తే అది జరుగుద్ది. ఒక్క మాట చెప్తే బ్రదర్స్ని స్లే చేసేస్తారు. దే విల్ స్లే ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ ఫ్యామిలీ. But he had that heart to forgive, and that heart did not come overnight. He had that relationship with God. దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఎనీథింగ్, ఇట్ కుడ్ బి బ్రోకెన్ హార్ట్, బ్రోకెన్ ఫ్యామిలీ, బ్రోకెన్ ఎడ్యుకేషన్ లైఫ్ బ్రేక్ అయిపోయిందా, ఎనీ జాబ్ ఒక ప్యాషన్తో వెళ్ళినప్పుడు అది బ్రేక్ అయిపోయిందా, లేదంటే మ్యారేజ్ ఇస్ బ్రోకెన్, ఆర్ ఎనీథింగ్ దట్ కుడ్ బి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్, if the process is more down, more discouraging, go to God and ask to give you strength, to give us hope, to give us His promise, and depend on God. Through that very hard situations, there is a big reward. Joseph ఎప్పుడైతే రూలర్ అయ్యాడో, he remembered to glorify God. ఇప్పుడు యోసేపు ఏ చెప్తే చేయాలి కదా. So when Joseph glorified our living God, the entire nation and all the people and his families, everybody glorified God. మన యోసేపు స్లేవ్గా ఉన్నప్పుడు ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదు, రూలర్ అయినప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోలేదు. That's how we also need to be. And to understand all this, మనకి 2 things కావాలి always. Remember, in life we need 2 things. When we are following Jesus is a very high God. He's the supreme power. He is in the control of all this universe. మనకి డైలీ ఊపిరిస్తున్న దేవుడు మన సిచ్యువేషన్స్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాడు. But He wants to teach us something through our difficulties. He wants to make us strong. He wants to make us people who can forgive even in the bitter times. అలాంటి టైమ్స్లో అర్థం చేసుకోవాలంటే మనకి 2 థింగ్స్ కావాలంట. అదేంటంటే జ్ఞానము, జ్ఞానము అంటే అండర్స్టాండింగ్. వి నీడ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యోసేపు చాలా బాధపడి ఉంటాడు. వాళ్ళ అన్నలు అమ్మేసేటప్పుడు చాలా బాధపడి ఉంటాడు, చాలా ఏడ్చింటాడు, చాలా భయపడి ఉంటాడు. నేను వెళ్ళను అని అరిసింటాడు. కానీ వాళ్ళు ఎంత మాత్రం మనసాక్షి లేకుండా అమ్మేశారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా కష్టాల్లో పడ్డాడు జోసెఫ్ కదా. ఒకటి ఫ్యామిలీని వెళ్ళిపోయింది అని ఆలోచిస్తుంటే, ఇంకో చోట స్లేవ్గా వాడుతున్నారు, ఇంకో చోట ఎంత సిన్సియర్గా ఉన్నా వెళ్ళి తీసుకెళ్ళి జైల్లో వేసేశారు. మరి అలాంటి సిచ్యువేషన్స్లో కూడా జోసెఫ్ ఎప్పుడూ ఆయన విశ్వాసంలో కదిలింపబడలేదు. అక్కడ జోసెఫ్కి ఎవరు తెలీదు. అక్కడ జోసెఫ్తో ప్రతిరోజు ఒక పాస్టర్ వచ్చి కూర్చొని మాట్లాడట్లేదు జోసెఫ్తో. Only Joseph was there in that unknown country, and God was with him because he was with God, because he knew God. And
The last thing I would say, no matter how hard the process is, don't give up when God is training us. I would say never give up on the training process, because in the training process, there is a transformation process. Don't depend on people. That is one more thing. ఎందుకంటే మన సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ గాడ్. ఈవెన్ వెన్ ఐ జస్ట్ సే లైక్ 1 minute of my testimony. When I was treated in a wrong way in my first organization, I left my job anamata. I said I have to prepare on my career, I have to develop my skills and all అని నేను రిజైన్ చేసి వచ్చేసాను జాబ్ని. బట్ వెంటనే కోవిడ్ వచ్చింది, షట్ డౌన్ అయిపోయింది వరల్డ్ అంతా. I have never heard before that kind of a phase happening in this world. అందరికీ జాబ్స్ పోవడం టక్ స్టార్ట్ అయిందనమాట. కానీ ఆ టైంలో నేను చెప్పాను, దేవా నేను రిజైన్ ఇవ్వకముందే నీకు తెలుసు కదా ఇలా వస్తుంది కోవిడ్ అని. బట్ నో మ్యాటర్ వాట్, అది డెజర్ట్ అయినా ఎక్కడైనా నువ్వు నా ఆధారం అని చెప్పి ఆ థాట్ కూడా నాకు దేవుడు ఇచ్చాడనమాట. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ పర్సనల్ నా ఫీలింగ్స్తో నేను అది ఫెయిత్ పెట్టలేను. కానీ దేవుని యొక్క బలం పొందుకొని వాక్యం చదువుకుంటున్నప్పుడు గాడ్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ డెఫినెట్లీ సెటిల్ మై లైఫ్ ఇన్ దిస్ డెజర్టెడ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఇమీడియట్లీ అందరికీ జాబ్స్ పోతున్న టైంలో నాకు జాబ్ వచ్చింది. ఐ హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ అ వెరీ గుడ్ కంపెనీ అండ్ ఐవ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. దట్ వాజ్ బిగ్గెస్ట్ మిరకల్ ఐ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్. ఎందుకంటే దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు సరెండర్ అవర్ లైఫ్ టు గాడ్. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్, బికాస్ గాడ్ ఇస్ ద వన్ హూ విల్ take us from glory to glory. He is the one who will teach us how to forgive. He is the one who will tell us that other than God, we don't need any source. Of course, there are people who will be placed in our lives to bless us. There are places which will be a blessing to us. But always depend on God. He is the source of the blessing. He is the source of your calling. He knows you by your name, because God is the designer and creator of your body and everything of your life. So He is the one who has set up a big plan. So always remember, don't look into the situations and get discouraged, but always move forward, because the blessing is in you. And who is in you? Jesus Christ, and the Holy Spirit is in you, and He is the blessing to us. God bless this word. Thank you.